This conference will now be recorded. Hello friends, welcome to our Telugu Tech Life YouTube channel and welcome to our Python course also. In this class, we will going to discuss about the dictionaries concept in Python. Dictionary in Python. Tell me what is a dictionary. So general ga manaki when we see in physical world, real time లో మనకి డిక్షనరీస్ ఎలా అయితే ఉన్నాయో మనకు ప్రోగ్రామింగ్ లో కూడా డిక్షనరీ డేటా స్ట్రక్చర్ ఉంది. సో ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ వన్. ఎందుకు అంటే రియల్ లైఫ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి మనం మోస్ట్ ప్రాబబుల్ గా యూజ్ చేసే డేటా స్ట్రక్చర్ ఏదైనా ఉంది అంటే డిక్షనరీ. ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ ది యూనిక్ డేటా స్ట్రక్చర్, అంటే ఓన్లీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ డేటా స్ట్రక్చర్స్ లైక్ టపుల్ కానీ లిస్ట్ కానీ మనం తీసుకున్నట్లయితే in this data structures we will just store the value or information. సో ఒక డేటాని కానీ వాల్యూస్ ని కానీ మనము స్టోర్ చేసుకుంటాము. ఒక డేటా స్ట్రక్చర్ అంటే వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద డేటా ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. సో డేటాని స్టోర్ చేసుకుంటాము. బట్ హియర్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ we have that will store in particular order. But coming to dictionary, it is not like that. It is a paired data structure, we can say. A dictionary is a paired data structure and it contains two values. ఉంటాయి ఇక్కడ మనకి. One is key and next one is value. So and it is represented by curly braces. By key and value both are separated by colon. సో ఇక్కడ మనం డిక్షనరీని కర్లీ బ్రేసెస్ తో రిప్రజెంట్ చేస్తాము. సో రియల్ లైఫ్ లో డిక్షనరీ అంటే ఏంటి, మనకి జనరల్ గా ఒక వర్డ్ ఉంటుంది, దాని యొక్క కరెస్పాండింగ్ మీనింగ్ ఏంటో మనం సెట్ చేసుకుంటాం. ఐ మీన్ ఒక వర్డ్ కి ఒక పర్టికులర్ మీనింగ్ ఏంటో తెలియాలి అనుకున్నట్లయితే రెఫరెన్స్ గా మనము డిక్షనరీని యూజ్ చేస్తాము. అంటే టూ వర్డ్స్ అనేవి ఉంటాయి, అక్కడ టూ వాల్యూస్ ఉంటాయి, ఆర్ యూ కెన్ సే టూ వాల్యూస్ ఉంటాయి. ఏంటి అంటే వన్ వర్డ్ ఈజ్ ఫైండింగ్ వర్డ్ ఆర్ యూ కెన్ సే సెర్చింగ్ వర్డ్ అండ్ దే కరెస్పాండింగ్ మీనింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ది గూగుల్. సో ఇన్ జనరల్ గా గూగుల్లో మనం ఏం సెర్చ్ చేస్తాము, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే we generally go for the Google search and we will find the relevant answer. రిలవెంట్ డేటా అనేది మనకి ఇక్కడ వస్తుంది. అంటే ఫైండింగ్ వర్డ్, సెర్చింగ్ వర్డ్ అనేవి టూ వర్డ్స్ అక్కడ మనకి ఉంటాయి. సో ఈ గూగుల్ కానీ మీరు తీసుకున్న అదర్ ప్లాట్ఫామ్స్ ఏదైనా యూట్యూబ్ కానీ ఇలాంటివి మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ మెకానిజం అనేది ఈ డిక్షనరీ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకు అంటే యాజ్ ఇట్ స్టోర్స్ టూ వాల్యూస్ అట్ ఏ టైం, టూ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కీస్ అనేవి, సో ఆ వాల్యూస్ ఏంటి అంటే కీ అండ్ వాల్యూ. సో ఇక్కడ కీ అనేది కీస్ ఆర్ యూనిక్ ఇన్ నేచర్. అండ్ ఎందుకు కీస్ అనేవి యూనిక్ గా ఉంటాయి అండ్ దిస్ కీస్ మేబీ ఆఫ్ ఎనీ డేటా టైప్. మనం తీసుకున్న ఈ కీస్ అనేవి ఏ డేటా టైప్ అయినా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంట్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు అండ్ స్ట్రింగ్ అవ్వచ్చు. సో అండ్ ఈ కీస్ అనేవి యూనిక్ గా ఎందుకు ఉంటాయి అంటే కీస్ విల్ యాక్ట్ యాజ్ ఇండిసెస్ ఆఫ్ టు ద డేటా. సో మనం తీసుకున్న డేటా కానీ వాల్యూ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఈ కీస్ అనేవి ఇండెక్స్ లాగా వర్క్ అవుతాయి. ఆర్ యూ కెన్ సే కీస్ ఆర్ ది రిఫరెన్సెస్ ఫర్ వాల్యూస్. సో మనం ఒక రెఫరెన్స్ వేరియబుల్ అని మాత్రం చెప్పొచ్చు, కీస్ అనేవి రెఫరెన్స్ వేరియబుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది ఉండదు, కీస్ అనేవి ఉంటాయి. కీస్ అండ్ వాల్యూస్ అంటున్నాను కాబట్టి డిక్షనరీలో కీస్ అనేవి రిఫరెన్స్ వాల్యూస్ లాగా యూజ్ అవుతాయి. సో కమింగ్ టు వాల్యూస్ కెన్ బి ఆఫ్ ఎనీ డేటా స్ట్రక్చర్. అంటే ఏ డేటా స్ట్రక్చర్ అయినా కానీ మనము వాల్యూగా పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టపుల్ ని వాల్యూగా పాస్ చేయొచ్చు, లిస్ట్ ని పాస్ చేయొచ్చు, స్ట్రింగ్ ని పాస్ చేయొచ్చు. దట్ మే బి స్ట్రింగ్ అంటే డేటా టైప్ అవుతుంది కదా, అదైనా పాస్ చేయొచ్చు. లేదంటే సెట్, లేదు అంటే అనదర్ డిక్షనరీని కూడా మనం ఒక వాల్యూ లాగా మనము డిక్షనరీకి పాస్ చేయొచ్చు.
సో ఆల్రెడీ చెప్పాను, డిక్షనరీ అనేది కర్లీ బ్రేసెస్ తో రిప్రజెంట్ చేస్తాము. సో జనరల్ గా మనకి నార్మల్ ఫిజికల్ డిక్షనరీలో 2 వర్డ్స్ ఎలా అయితే ఉంటాయో, ఇక్కడ కమింగ్ టు ప్రోగ్రామింగ్ కూడా 2 వర్డ్స్ ఉంటాయి. వన్ ఇస్ కీ అండ్ వన్ ఇస్ వాల్యూ. సో ఇక్కడ కీ అనేది మెయిన్, డిక్షనరీలో కీస్ అనేవి మెయిన్. సో వాల్యూస్ అనేవి సిమిలర్ గా ఉండొచ్చు, బట్ కీస్ అనేవి సిమిలర్ గా ఉండకూడదు. ఎందుకంటే ఎక్కడైనా ఇండెక్స్ అనేది సేమ్ గా ఉంటుందా? ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి 0 టు లెంత్ ఆఫ్ ఇటరబుల్ -1 వరకు ఇటరేట్ అవుతుంది కాబట్టి, వ్యారీ అవుతుంది కాబట్టి, ఇక్కడ కీస్ కూడా అంతే. కీస్ కూడా నో 2 కీస్ అనేవి సిమిలర్ గా ఉండవు. సో అండ్ డిక్షనరీ అనేది మ్యూటబుల్ ఇన్ నేచర్. సో దీనికి మ్యూటబిలిటీ ఉంది. దట్ మీన్స్ we can update, modify, or you can say modify and delete the data from dictionary. So key and value pair ni together called as an item in dictionary. So oka key and value pair ni manamu item antamu dictionary. So this is all what theoretical part about dictionary. So let's get started by initializing a dictionary. So oka dictionary ni manamu dictionary ane function use chesi kuda, predefined function use chesi kuda create cheyochu. 1 is equal to 3 4 hi and my name is name. సో డిక్షనరీ డైరెక్ట్ డిక్ట్ అనే మెథడ్ యూస్ చేసి కూడా క్రియేట్ చేయొచ్చు, లేదు అంటే నార్మల్ గా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ కీ కాలన్ వాల్యూ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనం తీసుకునే ఈ కీస్ అనేవి ఎనీ డేటా టైప్ అని చెప్పాను. ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే కీకి నేను 12 అనే స్ట్రింగ్ పాస్ చేశాను. నెక్స్ట్ CGPA అనే కీకి నా వాల్యూ ఏంటి అంటే 9.5. సో ఇక్కడ నేమ్ అనే దానిలో, నేమ్ అనే కీలో తెలుగు టెక్ లైఫ్ అని ఇచ్చాను. సో ఇక్కడ మీరు 1 2 3 కీ అండ్ 4 5 6 వాల్యూ. సో ఇలా మీరు ఏదైనా కానీ ఇవ్వచ్చు మన డిక్షనరీలో. So this is all what declaring the dictionary, or you can say initialization of dictionary. So if you want to access particular value కావాలంటే మనకి జనరల్ గా అయితే ఏం చేస్తాము, ఇటరబుల్ ఆఫ్ పర్టికులర్ ఇండెక్స్ ఇస్తాము. సో కమింగ్ టు డిక్షనరీ మనకి కీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇటరబుల్ ఆఫ్ డిక్షనరీ ఆఫ్ కీని పాస్ చేయాలి. దెన్ we will get the value. So if I want to access the Telugu Tech Life value Telugu Tech Life from this dictionary, so ఈ Telugu Tech Life అనే వాల్యూ ఎక్కడ ఉంది, డిక్షనరీ డి అనే డిక్షనరీలో ఉంది. దాని యొక్క కరస్పాండింగ్ కీ ఏమైంది, నేమ్ అయింది. సో యూ హ్యావ్ టు పాస్ దట్ వన్. ఓకే, సో ఇప్పుడు నౌ డిక్షనరీ ఆఫ్ 1 2 3 అంటే we will get the 4 5 6. So this is the accessing elements from dictionary. If you want to iterate this dictionary, సో మీరు కనుక డిక్షనరీని ఇటరేట్ చేసినట్లయితే వాట్ టైప్ ఆఫ్ ఆన్సర్ యూ విల్ గెట్. సో ఇక్కడ యూ విల్ గెట్ ఓన్లీ కీస్. వై? ఎందుకు అంటే మనం తీసుకునే ఈ డిక్షనరీ అనేది కంప్లీట్ గా కీస్ మీద మాత్రమే బేస్ అయి ఉంటుంది. సో మీరు కీని ఇచ్చారంటే కరస్పాండింగ్ వాల్యూ అనేది గెట్ చేసుకోగలుగుతారు. ఎంటైర్ డిక్షనరీ అనేది కీస్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అందుకని మీరు డి అన్నా కానీ లేదంటే డి డాట్ కీస్ అయినా కానీ యూ విల్ గెట్ ది ఓన్లీ కీ వాల్యూస్. For suppose what we can do if we want to get values. So values ni మాత్రమే మరి గెట్ చేయాలి అంటే ఎలాగా అనే డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. సో దానికోసం డిక్షనరీ మెథడ్స్, వాట్ ఆర్ ది డిక్షనరీ మెథడ్స్ ఉన్నాయో మనం చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, సో ఇప్పుడు ఒక కీని పాస్ చేసి నేను వాల్యూని గెట్ చేసుకున్నాను. సో ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ న్యూ డేటాని డిక్షనరీలోకి యాడ్ చేయాలంటే ఎలా చేస్తాం? సింపుల్, డిక్షనరీ ఆఫ్ కీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అని చెప్పాను కదా. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ న్యూ డేటా ఇంటూ ద డిక్షనరీ, సింప్లీ you can pass dictionary of key is equal to whatever the value you want to give. So here d of this is my new key and value is
adding at the end. So this is my new item in the dictionary. So mutable అని చెప్పాను కాబట్టి once రన్ చేసినట్లయితే అప్లై అవుతుంది. సో ఇక్కడ న్యూ కీ అనేది లాస్ట్ లో యాడ్ అయ్యింది. So this is adding new data into the dictionary. For suppose if you want to modify this one, already ఒక existing ఉన్న డేటాని modify చేయాలి అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CGPA is equal to 9.5 అని ఇచ్చారు కదా, నేను 10 తో రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. సో వాట్ ఇఫ్ ఫర్ సపోజ్ ఎలా రీప్లేస్ చేయాలి? CGPA is equal to 9.5 ఉంది, నేను దాన్ని 10 తో రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. సో D of CGPA అంటే ఉన్న వాల్యూని మీరు చేంజ్ చేయాలన్నమాట. 10 అనేది ఇంటిజర్ కాబట్టి వితౌట్ కొటేషన్ మీరు పాస్ చేయొచ్చు. నా చెక్ చేసినట్లయితే CGPA వాల్యూ అనేది అప్డేట్ అయ్యింది. సో దిస్ ఈస్ అప్డేటింగ్ ది వాల్యూ, అప్డేటింగ్ ది వాల్యూ ఆర్ యూ కెన్ సే డేటా ఇన్ డిక్షనరీ. సో న్యూ డేటాని యాడ్ చేయాలి అంటే న్యూ కీని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఉన్న డేటాని మోడిఫై చేయాలి అంటే కీని అలానే ఉంచి వాల్యూని మోడిఫై చేయాలి, వాల్యూని అసైన్ చేసుకోవాలి. న్యూ డేటాగా వాల్యూ ప్లేస్ లో న్యూ వాల్యూ ఇస్తాము, కీ అనేది ఒరిజినల్ కీ అలానే ఉంటుంది. న్యూ డేటాని యాడ్ చేయాలంటే ఇంతవరకు ఎగ్జిస్ట్ అయ్యి లేని కీని మనం ఇవ్వాలి. ఫర్ సపోజ్ మీరు కీస్ కనుక సిమిలర్ గా ఇచ్చినా గానీ అది కన్సిడర్ చేయదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్, అది కీస్ అనేవి రిఫరెన్స్ గా వర్క్ అవుతాయి, ఇండెక్స్ లాగా వర్క్ అవుతాయి అని చెప్పాను కాబట్టి మీకు 2 కీస్ సిమిలర్ గా ఇస్తే కన్సిడర్ చేయదు. వాల్యూస్ అనేవి సిమిలర్ గా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. 1 2 3 12 is my 3 4 is A and name is నేమ్స్ అనే కీలో ఇలా 2 నేమ్స్ పెట్టాను. ఇప్పుడు 12 అనే కీలో అగైన్ మళ్ళీ హలో ఇచ్చాను. సో ఇక్కడ నాకు కీస్ అనేవి సిమిలర్ గా ఉన్నాయి. సో చూడండి, ఈవెన్ దో మీరు 2 పాస్ చేసినా గానీ లాస్ట్ 1 అనేది అప్డేట్ అయింది. సో ఇనీషియల్ గా మీకు 12 ఇక్కడ ఫస్ట్ పొజిషన్ లో ఉంది, లాస్ట్ పొజిషన్ లో ఉంది. సో లాస్ట్ పొజిషన్ లో ఉన్న డిక్షనరీని ఐటమ్ ని తీసుకుంది. సో చెప్పాను కదా కీస్ అనేవి సిమిలర్ గా ఉండవు అని చెప్పాను కాబట్టి, సో ఇక్కడ నేను 2 కీస్ ని పాస్ తీసుకున్నప్పుడు లాస్ట్ ఏదైతే ఉందో అంటే న్యూగా ఏదైతే యాడ్ అయిందో అది మాత్రమే అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ది ఎరేజ్ అయ్యి లాస్ట్ ది రీప్లేస్ అవుతుంది. సో దిస్ ఈస్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ dictionary. So when going for the dictionary methods, we will see. So clear, copy, from, keys, get, items, keys, pop item ఇవన్నీ కూడా చూద్దాం. సో dictionary dot clear అంటే it will empty the dictionary. dictionary dot clear. So if you clear చేసిన తర్వాత that means it empties the డిక్షనరీ అంటే డిక్షనరీ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేస్తుంది, డిక్షనరీలో ఉన్న డేటాని క్లియర్ చేస్తుంది. వెన్ యూ సీ దిస్ వన్ you will get the empty dictionary. So this one is different from this one. So delete is the keyword to delete that iterable from the memory. So delete dic అంటే ఈ dic అనే డిక్షనరీ డిలీట్ అయిపోతుంది. If you run this again you will get the error, name error. Why? Because మనం ఆల్రెడీ డిలీట్ చేసాం కాబట్టి డిక్షనరీ అనేది మెమరీలోంచి డిలీట్ అయిపోయింది, మీకు వేరియబుల్ అనేది లేదు అనేది చూపిస్తుంది. సో దట్ ఈస్ క్లియర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ delete. So delete is the keyword and clear is the predefined function in dictionaries. So now if you want to, so ఇక్కడ మనకి డిక్షనరీ అనేది డిలీట్ అయిపోయింది కాబట్టి దెన్ అగైన్ మళ్ళీ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో dic అనే దాన్ని రన్ చేయండి. ఇక్కడ రన్ చేశాను, దీన్ని రన్ చేశాను, ఎస్ ఇక్కడ ఉంది కదా, డిక్షనరీని రన్ చేయండి. రన్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది, డిక్షనరీ ఇప్పుడు వచ్చింది. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్, సో వాట్ ఆర్ ది మెథడ్స్ అనేవి ఫస్ట్ చూద్దాము. చూడండి, యూ విల్ హ్యావ్ ది మెథడ్స్ కాల్డ్ డిక్షనరీ డాట్ కీస్.
సో డిక్షనరీ డాట్ కీస్ అంటే list of keys in dictionary. It will give the list of dictionary dot values ante it will give the list of values in dictionary, list of all values. So next is dictionary dot pop item. Dic dot pop item ante it will remove the last item from removes the last item from dictionary. నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీ డాట్ పాప్ అంటే ఇట్ విల్ రిమూవ్ ది పర్టిక్యులర్ కీ, రిమూవ్స్ ది పర్టిక్యులర్ కీ ఫ్రమ్ డిక్షనరీ. పర్టిక్యులర్ కీ అంటే ఆ ఐటమ్ మొత్తం డిలీట్ అవుతుంది, అంటే బోత్ వాల్యూ అండ్ కీ అండ్ వాల్యూ రెండు కూడా డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ డిక్షనరీ డాట్ అప్డేట్, యూ కెన్ అప్డేట్ ది డిక్షనరీ, existing dictionary, existing dictionaryని అప్డేట్ చేస్తుంది. సో డిక్షనరీ డాట్ గెట్ అంటే డిక్షనరీ డాట్ గెట్ ఆఫ్ కీ. సో మనము ఒక ఇండెక్స్ కీని ఇండెక్స్ లాగా పాస్ చేసి ఎలా అయితే వాల్యూ గెట్ చేసుకుంటామో సో ఇలా కూడా మనం గెట్ చేసుకోవచ్చు. డిక్షనరీ it will get the particular value from it. So and dictionary dot value. Next one is that dictionary dot items. It will give the list of items in dictionary. So list of tuple of items anamata. It will give us the list of tuples of items. So one by one చూద్దాము. So here DAC is my dictionary, right? So if I want to print only keys from this dictionary, you will have the keys in dictionary. If I want to get the values in this dictionary, oka particular dictionary lo unna values kavali ante dictionary dot values. Now dictionary dot items ante so list of tuple of items. For example print cheyandi easy ga telustundi. So list of టపుల్స్ ఆఫ్ ఐటమ్స్ అనేవి మనకి వస్తాయి. సో ఇలా కాకుండా కీ అండ్ వాల్యూ, సో కీ 1 వాల్యూ 1, కీ 2 వాల్యూ 2 ఇలా కావాలి అనుకున్నట్లయితే ఎలా ఈ పర్టికులర్ ఫార్మాట్ లో కీ 2 వాల్యూ 2 అండ్ కీ 3 వాల్యూ 3. సో ఇలాగా చేయాలి అంటే ఎలా ప్రింట్ చేయాలి. సో ఇలా నాకు టపుల్లా కాకుండా 1 by 1 కీ అండ్ కరెస్పాండింగ్ వాల్యూ కావాలంటే ఎలా మనం చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఐటమ్స్ అనే దాంట్లో ఏమున్నాయి, లిస్ట్ ఆఫ్ టపుల్స్ ఉన్నాయి, వాటినే ఇటరేట్ చేద్దాం చూడండి. ఫర్ ఐటమ్ ఇన్ డిక్షనరీ డాట్ ఐటమ్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ఐటమ్ అనేది ఒకటే కదా, సో మనకి వస్తాయి. ఐటమ్ అనేది ఒకటే, బట్ ఈ ఐటమ్ లో ఏమున్నాయో బోత్ కీ అండ్ వాల్యూ 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, అప్పుడు 2 ఇటరేటర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ కీ కామా వాల్యూ ఇన్ డిక్షనరీ డాట్ ఐటమ్. ఎందుకంటే ఐటమ్ అనే దాంట్లో 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనము ఎట్ ఏ టైం 2 ఇటరేటర్ ని యూజ్ చేసి మనము ఇటరేట్ చేసుకోవచ్చు. సో కీ వాల్యూ, కీ అండ్ దే కరెస్పాండింగ్ వాల్యూస్. 2 ఇటరేటర్స్, బట్ ఇక్కడ మనకు ఉన్నది ఇటరబుల్ ఒకటే. ఈ ఇటరబుల్ లో 2 ఇటరేటర్స్ అంటే 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 ఇటరేటర్స్ ని యూజ్ చేసి మనము గెట్ చేసుకున్నాం. సో ఆర్ ఎల్స్ యూ కెన్ గెట్ ది అనదర్ వే ఆల్సో. ఫర్ కీ కామా వాల్యూ ఇన్ జిప్ ఆఫ్ డిక్షనరీ డాట్ కీస్ ఆఫ్ కామా డిక్షనరీ డాట్ వాల్యూస్. ఇలా మీరు 2 ఇటరబుల్స్ ని యూజ్ చేయొచ్చు. ఎందుకు అంటే చూడండి, ఏంటి కాదు సారీ సెపరేటర్.
సో చూడండి ఇక్కడ 2 ఇటరబుల్స్ యూజ్ చేశాను. ఇక్కడ 2 ఇటరబుల్స్ కీస్ ఉన్నాయి, వాల్యూస్ 2 ఉన్నాయి. సో 2 ఇటరేటర్స్ ని తీసుకున్నాను. బట్ ఇక్కడ నాకు ఒక్కటే ఉన్నా కానీ 2 వాల్యూస్ ఉన్నాయని నాకు తెలుసు కాబట్టి 2 ఇటరేటర్స్ ని నేను తీసుకున్నాను. సో బోత్ ద వేస్ యూ కెన్ గెట్. సో ఇప్పుడు డిక్షనరీ డాట్ గెట్ ఆఫ్ నేమ్స్ అని ఇచ్చాను. సో I will get the value of name. So this is all what about working process. Dictionary dot pop item ante friends, it will remove the last element or you can say last item from dictionary. So dictionary dot pop of particular key 12 remove avutundi. So now check the dictionary, only you will have the one item. So now if you want to update the dictionary by using the update method, you can simply update s is equal to st is equal to 2 and new is equal to new data ఇలా టపుల్ రన్ చేసినట్లయితే యాడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ వాట్ అబౌట్ డిక్షనరీ. సో డిక్షనరీ డాట్ అప్డేట్ అండ్ డిక్షనరీ డాట్ గెట్ పాప్ ఐటమ్ పాప్. సో హౌ టు యాడ్ న్యూ డేటా అంటే డిక్షనరీ ఆఫ్ కీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చారు అంటే ఆటోమేటిక్ గా మీకు డిక్షనరీలోకి న్యూ డేటా యాడ్ అవుతుంది. అండ్ డిక్షనరీ డాట్ కాపీ అన్నట్లయితే మీకు అనదర్ కాపీ అనేది క్రియేట్ అవుతుంది. సో di2 is equal to dict2 is equal to dictionary of copy. If you print this one, ఈజీగా డిక్షనరీ యొక్క కాపీ డూప్లికేట్ ఆఫ్ డిక్షనరీ ఈస్ కాపీడ్ ఇంటూ ద డిక్షనరీ 2. సో ఇక్కడ మీరు చెక్ చేయండి అవుతుందో లేదో నాకు తెలియదు. సో చెక్ చేసినట్లయితే రిటర్న్ ట్రూ ఆర్ ఇక్కడ ప్రింట్ చేసినట్లయితే సో బోత్ ఆర్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇప్పుడు డిక్ చేసిన డిఐటి రెండు చేసిన రెండు సేమ్ గా ఉన్నాయి. సో ఇలా అయినా మీరు అసైన్ చేయొచ్చు, లేదు అంటే బై యూజింగ్ కాపీ మెథడ్ కూడా మీరు చేయొచ్చు. So I think this is all what about dictionary concept in Python friends. I hope you understand the concept. So if you have any queries about this one, you can comment, you can let me know in the comment section and we will continue the next concept, file handling in Python, in next video. So thank you. This conference will now be recorded.